నమస్తే అండి. కేఎస్బిఎస్ క్రియేషన్స్కి స్వాగతం. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి జొన్నలతో మసాలా దోశ. చాలా బాగా వస్తాయండి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. జొన్నలతో చేస్తున్నాం కాబట్టి హెల్త్కి కూడా మంచిది, అందరూ తినచ్చు. దీంట్లో నేను రైస్ కానీ అటుకులు కానీ ఏమీ యూజ్ చేయట్లేదండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. దీనికోసం ముందుగా ఒక గిన్నెలోకి 1 గ్లాస్ వరకు మినపగుండ్లను తీసుకోవాలి. ఈ మినపగుండ్ల ప్లేస్లో పొట్టు మినపప్పునైనా తీసుకోవచ్చండి. 1 గ్లాస్ మినపగుండ్లకు గాను 2 గ్లాసుల వరకు జొన్నలను వేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో వాటర్ పోసి 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. జొన్నల్లో రాళ్ళు ఏమైనా ఉంటే ఒకసారి గాలించుకోవాలి. ఇవి 2-3 వంపులు పెట్టిన తర్వాత వీటిలో ఫ్రెష్ వాటర్ పోసుకొని కనీసం 5-6 గంటల పాటు నాననివ్వాలి. టైం ఉంటే 8 గంటల వరకైనా నాననివ్వచ్చండి. 5-6 గంటలు నానిన తర్వాత దీన్ని గ్రైండర్లో వేసి రుబ్బుకోవాలి. రుబ్బుకునేటప్పుడు ఈ వాటర్నే ఉంచకుండా వీటితో ఒకసారి శుభ్రంగా కడిగేసి ఫ్రెష్ వాటర్ పోసుకొని రుబ్బుకోవాలి. ఇలా గ్రైండర్లో రుబ్బుకున్న తర్వాత ఇందులోనే ఉప్పు కూడా వేసుకోవాలండి. మెత్తగా రుబ్బుకొని ఒక గిన్నెలోనికి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక కళాయి పెట్టి దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసుకోవాలి. గుప్పెడు పల్లీలను కూడా వేసుకొని ఇవన్నీ మంచిగా వేగనివ్వాలండి. ఎర్రగా వేగాలి పల్లీలు. ఇవన్నీ వేగిన తర్వాత ఇందులోకి కరివేపాకు, సన్నగా పొడవుగా తరుక్కున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం మెత్తబడి కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకోవాలి. ఇలా వేగితే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి. రుచికి తగినంతగా ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా కారం కూడా వేసుకోవాలి. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాం కదా, కారం కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. 1 చెంచా వరకు ధనియాల పొడి కూడా వేసుకొని ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగానే ఉడికించి పెట్టుకున్న ఆలూని వేసుకోవాలి. ఈ ఆలు ఈ స్పైసెస్లో అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని, ఇది ఇక్కడ కొంచెం నాకు గట్టిగా అనిపిస్తుందండి, పొడి పొడిగా. కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను. మనకి మరీ పొడి పొడిగా ఉంటే దోశలో పెట్టినప్పుడు రాలిపోతూ ఉంటుంది. దోశకు అతుక్కోవాలంటే కొంచెం ముద్దగానే ఉండాలి. 1 చుక్క వాటర్ వేసుకోవాలి, మరీ ఎక్కువ వేసుకోవద్దు. సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకున్నామంటే మనకి కూర రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుందాము. స్టవ్ పైన పెనం పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఒకసారి ఉల్లిపాయతో ఈ ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకుంటే మనకి దోశ ఈజీగా ఊడొస్తుంది. ఇప్పుడు 2 గరిటెల వరకు పిండిని వేసుకొని పెనం అంతా ఇలా రౌండ్గా స్ప్రెడ్ చేసుకోవాలి. దీనిపై నుంచి కొంచెం ఆయిల్ వేసేయాలి. 1 నిమిషం కాగానే మనకి ఇలా కొంచెం ఎర్రగా అవుతుంది. ఇప్పుడు దీని మీద అల్లం చట్నీ వేసుకోవాలి. మామూలుగా అయితే దీని మీద ఎర్రకారం వేసుకుంటారు కదండి. ఒకసారి అల్లం చట్నీ వేసుకొని చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అల్లం చట్నీ వేసుకొని ఇలా దోశ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. దీనిపై నుంచి మనం ప్రిపేర్ చేసుకున్న కర్రీని పెట్టుకోవాలి. ఇలా మధ్యలోకైనా పెట్టుకోవచ్చు, లేదంటే సైడ్కైనా పెట్టుకోవచ్చు. దీనిపైన సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకొని దోశను ఈ విధంగా మడుచుకొని సర్వ్ చేసుకోవడమేనండి. దోశ అయితే కొంచెం క్రిస్పీగా, కొంచెం మెత్తగా చాలా బాగా వస్తుందండి. ఒకసారి మాత్రం ఇలా ట్రై చేయండి. దీన్ని కొబ్బరి చట్నీతో కానీ పల్లి చట్నీతో కానీ సర్వ్ చేసుకోవచ్చు. దోశ మధ్యలో ఇలా అల్లం చట్నీని అప్లై చేసుకుంటే దోశ మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి. మసాలా దోశ సూపర్గా ఉంటుంది. ఒకసారి మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.